రైట్. తెలంగాణ సంబంధించినంత వరకు తెలంగాణలో చూసినట్లయితే ఎవరైతే వచ్చారా రైట్ తెలంగాణ సంబంధించిన వరంగల్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి ఆరూరు రమేష్ ముందంజలో ఉన్నారు. భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ముందంజలో ఉన్నారు. బూర నర్సయ్య గౌడ్ మొన్న చాలా కీలకమైన సమంత పెళ్లి గురించి ఏదో చేశారు కదా ఆయన, రైట్. అలాగే పెళ్లి గురించి ఆయన ఏం చేయలేదు, ఫోన్ ట్యాపింగ్ గురించి రైట్. వరంగల్ లో ఆరూరు రమేష్ ఆధిక్యతలో ఉన్నారు. అట్లాగే భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ ఆధిక్యతలో ఉన్నారు. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆధిక్యతలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆత్రం సుగుణ ఆధిక్యతలో ఉన్నారు. ఖమ్మం నుంచి ఎవరైతే రఘురామ్ రెడ్డి ఆధిక్యతలో ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఆధిక్యతలో ఉన్నారు. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి ఆధిక్యతలో ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్రెడ్డి డీకే అరుణ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. మెదక్ నుంచి ఎవరైతే నీలమోదు రఘునందనరావు మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. అదేవిధంగా మెదక్లో వెంకటరామరెడ్డి ఆధిక్యతలో ఉంటారనుకున్నారు కానీ బట్ ఆయన ఇంకా ఆధిక్యతలోకి రాలేదు. అదేవిధంగా పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ ఆధిక్యతలో ఉన్నారు. జహీరాబాద్ నుంచి ఎవరైతే సురేష్ కుమార్ షెట్కర్ ఆధిక్యతలో ఉన్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఆధిక్యతలో కొనసాగుతూ ఉన్నారు. మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ ఆధిక్యతలో కొనసాగుతూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఆధిక్యతలో కొనసాగుతూ ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి సీతారాం నాయక్ ఆధిక్యతలో, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ సీతారాం నాయక్ మధ్య ఇంకా ఫైట్ కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని కొద్ది నిమిషాలు చూద్దాం. ఇదే విధంగా చూసినట్లయితే దాదాపు 5 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 5, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో కొనసాగుతోంది. ఎంఐఎం 1 స్థానంలో ఉంది. మిగిలినటువంటి వాటిలో రిజల్ట్స్ మరికొద్దిసేపట్లో అప్డేట్స్ చూద్దాం. 16 ప్లేసెస్ లో కూడా బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంది.